ఆ కాలనీలో 300 ఇళ్ళు ఉన్నాయి. అయినా విద్యుత్ స్తంభాలు మాత్రం లేవు. ఒక్కగానొక్క మీటర్తోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు. అది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, మెహబూబాబాద్లోని కాలనీ పరిస్థితి. 26వ వార్డు సమీపంలోని మంద కొమురమ్మ నగర్లో కొన్నేళ్ల క్రితం కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకుంటున్నారంటూ అధికారులు ఆ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. దీంతో పరిశ్రమ కోసం ఆ ప్రాంతంలో ఒకరు తీసుకున్న మీటరే ఆ కాలనీలోని కొందరి కరెంటు కష్టాలు తీరుస్తుంది. అక్కడ గృహాలు నిర్మించుకున్న వారిలో 136 మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది. వారిలో 115 మందికి పురపాలక సంఘం ఇంటి నెంబర్లను కేటాయించింది. అయినా అధికారులు మాత్రం కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు, వీధి దీపాలు బిగించలేదు. కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. 350 మందిని ఇంటికి 50, 100, 200 వేసుకొని వేరు తెచ్చుకోవడం జరిగింది. 2 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవడం జరిగింది. అవి వేర్లు దిగి కూడా బర్రెలు చనిపోవడం జరిగింది. అలాగే మనుషులు కూడా చాలా ప్రమాదంలో చిక్కుకున్నారు. కరెంటు వేరు చిక్కుకొని చాలా మంది ప్రమాదంలో కూడా చిక్కుకున్నారు. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు స్పందించాలని, మా కాలనీలో కరెంటు సౌకర్యం 0 మీటర్ తోటి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. గత 11 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నాను, కానీ రోడ్లు సరిగా లేవు, స్తంభాలు రాలేదు. ఇంటి నెంబర్లు అనేది వచ్చింది, పట్టాలు వచ్చినాయి, కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. మాకు రోడ్లు కావాలి, ఇంటి నెంబర్లు కావాలి, పైకి వచ్చి ఇవన్నీ శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం. మీటర్ మీద 300 ఇళ్ళు ఉన్నాయి, కానీ బిల్లు మాత్రం బాగా వస్తుంది. 300 కానీ 500 బాగా బిల్లు వస్తుంది. దీన్ని ఆలోచించాలని కోరుకుంటున్నాం. దీంతో వారంతా కర్రలు, చెట్ల కొమ్మలే ఊతంగా సర్వీసు తీగల నుంచి వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు బిగించుకుంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం, పురపాలక సంఘం అధికారులు పూర్తి స్థాయిలో ఇళ్ల నెంబర్లను కేటాయించకపోవడంతో మీటర్లకు దరఖాస్తు చేసుకోలేదని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి నిరుపేదలందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. 11 సంవత్సరాల కాడ నుంచి కరెంటు తోటి ఇబ్బంది పడతాను. పాముల తేళ్లలో వంటాను. మాకు చెట్లు గుట్టలే మాకు దండగా ఉంటారు. మాకు ఈ ప్రభుత్వం ఏ పని చేస్తలేరు. మాకు మాత్రం ఈ 300 ఇండ్లకి ఒకటే మీటర్ పెట్టిర్రు. ఆ మీటరు మొత్తం బిల్లు లక్షల కొద్ది బిల్లు వసూలు చేస్తాను. ఈ బిల్లు మేము కట్టలేకపోతాను. మీరు దయచేసి 300 ఇండ్లకు 300 మీటర్లు తేవాలి. మాకు రోడ్డు కావాలి, మాకు స్తంభాలు వాడాలి, మాకు నీళ్ళ సవలత ఉండాలి. 300 పైగా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఇల్లులన్నిటికీ ఒక్కటే మీటరు మా కాలనీ వాసులు అప్పుడు కరెంటు తెచ్చిర్రు. కానీ ఆ ఒక్క మీటర్ మీద 300 ఇల్లులకు కరెంటు రావాలంటే బుగ్గలు ఎగిరిపోతాయి, ఫ్యాన్లు ఆగిపోతాయి. అర్ధరాత్రి చిన్నపిల్లల్ని వేసుకొని ఉంటాం. ఈ మళ్ళీ కరెంటు పోతే 3 రోజుల దాకా రానే రాదు. మాకు తీగలకు ఇబ్బంది. మేము మా అంతటా మేమే తీగలు కొనుక్కొచ్చుకొని ఇది కరెంటు తొలగించుకుంటాం. ఎమ్మెల్యే గారికి నేను ఈ కాలనీ నుంచి మాకు ఇంటి నెంబర్లు వచ్చే విధంగా, కరెంటు మీటర్లు వచ్చే విధంగా మీరు దయచేసి మమ్మల్ని ఆదుకో.